విధంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన మనవిని అంగీకరించిన దేవుడు మన జీవితాలు ఏం చేస్తాడు అంటే అద్భుతాలు చేస్తాడు. 3వ మాట చెప్పిన ముగిస్తాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 14వ వాక్యం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 14వ వాక్యం. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేళ్ల పక్షముగా యుద్ధము చేశాను. చాలక ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఒక నరుడు దేవునికి మనవి చేశాడు. ఎవడు ఆ నరుడు? అమ్మా ఎవరుమా? ఇక్కడ ఒక నరుడు దేవునికి మనవి చేశాడు. ఆ మనవి ఎంత స్పెషల్లో మీకు చెప్తాను. దేవుడు ఆ రోజు ఆ నరుడిని మనవిని విన్నటువంటి రోజు ముందే కానీ వెనకే కానీ ఇక లేదంట. ఒక నరుడు దేవుడికి మనవి చేశాడు. ఆ మనవిని దేవుడు విన్నాడు, అంగీకరించాడు. ఆ మనవిని అంగీకరించిన రోజు ముందే కానీ వెనకే కానీ లేదు. అంత స్పెషల్ ఏందో మరి. ఇంతగా నరుడు ఎవరు? చదవమన్నప్పుడు చదవడం మాత్రమే కాదమ్మా, దయచేసి మీరు ఇంటికి వెళ్ళినాకైనా ఆ వాక్యాన్ని చదువుకోవాలి. ఎవరు మనవి చేశారు, ఎవరు దేవుడు, ఎవరి మన దేవుడు అంగీకరించాడు అనేది మరలా మనం ధ్యానం చేయాలి. ఇక్కడ ప్రతిదీ మనం అని చెప్పి